హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బస్ నడుపుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన డ్రైవర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి బస్ డిపోకి చెందిన ప్రైవేట్ బస్ డ్రైవర్ ఎం సతీష్ మెట్పల్లి నుండి ఖానాపూర్ వెళ్తుండగా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బస్ నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లి డ్రైవర్ సీటులోనే పడిపోవడంతో ప్రయాణికులు గమనించి 108 ద్వారా మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్ నిలిపి ఉండడం వల్ల ప్రయాణికులకు ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే డిపో మేనేజర్ దేవరాజు హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కు చేరుకొని డ్రైవర్ను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ మాట్లాడుతూ మెట్పల్లి నుండి ఖానాపూర్ వెళ్తున్న క్రమంలో ఉదయం నుండి ఏ తినుబండరాలు తినకపోవడంతో కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లి తన సీటులోనే పడిపోయానని డ్రైవర్ ఎం సతీష్ అన్నారు. ప్రయాణికులు గమనించి హాస్పిటల్కి తరలించారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. డిపో మేనేజర్ చాలా అయిపోయినాయి సరిపోదా డోస్ అలాగే అదేం లేదా ఇస్తారు కదా ఇవ్వాలిగా ఇప్పుడు ఎట్లా ఫిట్స్ అట్లాంటివి నేర్చుకుని వచ్చి పెట్టుకోండి. అదే టిఫిన్ చేయాలి కదా చేసి వెళ్ళినా సార్, చేసి వెళ్ళినా మళ్ళీ పోయిన తర్వాత తిద్దామని టిఫిన్ తినాలా. టిఫిన్ అంటే టిఫిన్ అన్నం ఇప్పుడు 1 గంట అయితే 2 అయితే తెలియదు ఆర్టీసీ ఇలా మళ్ళీ లేట్గానే నడుస్తుంది సార్. రైతులు వెళ్ళింది అలాగే లంగానే కదా సార్. అట్లా బైపాస్ నుంచి ఇట్లా పోతలేదు కదా సార్. తిరిగిపోతుంది. పర్లేదు సార్, ఎప్పుడు రాకపోతుంది. పిల్లలకి పోయేసరికి సర్వీస్ సతీష్ మీ పేరు నేను బాగుంది. మీరు డాక్టర్ గారా? తినకపోవడం వల్ల చెక్ చేస్తారు డాక్టర్ చెక్ చేస్తారు లేదమ్మా.